ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. సడన్ గా హాంజీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న 2 టైటన్స్ ని ఎవరో చంపేస్తారు. టైటన్స్ ని ఎవరు చంపారో అందరినీ ఎంక్వైరీ చేస్తారు. టైటన్స్ ని ఎవరు చంపారో తెలియదు. ఆర్విన్, మికాసా, జాన్, కానీ, సాషా, బెర్టోల్ట్, రైనర్, క్రిస్టా, యూమిర్ ఇంకొంతమంది సర్వే టీమ్ లో జాయిన్ అవుతారు. అందరికి సర్వే టీమ్ లో జాయిన్ అయినందుకు భయం వేస్తుంది. యానీ మిలిటరీలో జాయిన్ అవుతుంది. సర్వే టీమ్ వాల్ మెరియాలో ఉన్న టైటన్స్ ని ఓడించి ఎరన్ ఇంటి బేస్మెంట్ కి వెళ్లాలి ప్లాన్. టైటన్స్ తో ఎలా ఫైట్ చేయాలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ రోజు అందరూ ఎరన్ ని కలుస్తారు. వాళ్ళకి సర్వే టీమ్ యూనిఫామ్స్ ఇస్తారు. సర్వే టీమ్ వాల్ మెరియాకి వెళ్తారు. టైటన్స్ తో ఫైట్ చేస్తారు. ఒక ఫీమేల్ టైటన్ పరిగెత్తుతూ వెళ్తుంది. ఆ టైటన్ కి ఎల్లో కలర్ జుట్టు ఉంటుంది. మిగతా టైటన్స్ లాగా కాకుండా ఫీమేల్ టైటన్ మనుషులని తినకుండా వాళ్ళతో ఫైట్ చేసి చంపుతుంది. అక్కడ ఉన్న ఆర్మిన్ మొహం చూసి ఆర్మిన్ ఏమీ చేయకుండా వెళ్తుంది. ఆర్మిన్ కి ఫీమేల్ టైటన్ అన్ని టైటన్స్ లాగా కాదు, ఎరన్ లాగా టైటన్స్ లా మారిన మనిషి అని తెలుస్తుంది. ఫీమేల్ టైటన్ ఎరన్ ని వెతుకుతూ వెళ్తుంది. ఆర్మిన్, జాన్, రైనర్ ఫీమేల్ టైటన్ ని కొద్దిసేపు అయినా ఆపడానికి ట్రై చేస్తారు. ఫీమేల్ టైటన్ కి ముందే తెలిసినట్టు మెడ వెనుక భాగంకి చెయ్యి అడ్డు పెడుతుంది. రైనర్ టైటన్ చేతిని కట్ చేస్తాడు. ఫీమేల్ టైటన్ లెగిచి ఎరన్ ఉన్న చోటకి పరిగెడుతుంది. కొంతమంది అడవిలోకి వెళ్లి చెట్ల మీదకి ఎక్కి టైటాన్స్ వస్తే అడవిలోకి వెళ్లకుండా చూడాలి. కొంతమంది అడవిలోకి వెళ్తారు. ఇది ఎర్విన్ ప్లాన్. అడవిలోకి వెళ్తే టైటాన్స్ ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. ఎర్విన్ ఎందుకు ఈ ప్లాన్ వేస్తాడో ఎవ్వరికి అర్థం అవ్వదు. కానీ అందరూ ఎర్విన్ ని నమ్ముతారు. ఫీమేల్ టైటన్ ఎరన్ ని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చేస్తుంది. సోల్జర్స్ ఎవరు ఫీమేల్ టైటన్ ని ఆపలేరు. లీవై టీమ్ ఫీమేల్ టైటన్ నుంచి ఎరన్ ని కాపాడుతారు. ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా లీవై ఇక్కడ నుంచి పారిపోదాం అంటాడు. ఎరన్ కి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేయాలని ఉంటుంది. లీవై టీం వద్దు, ఇక్కడ నుంచి పారిపోదాం అంటారు. ఎరన్ నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేనే టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాను అనుకుంటారు. టీం ఎరన్ ని టైటన్ గా మారొద్దు అంటారు. కానీ లీవై నీ ఇష్టం, నువ్వు టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాను అంటే చెయ్యి, నాకు కూడా ఏది కరెక్టో తెలియదు, నువ్వే ఆలోచించి డెసిషన్ తీసుకో అంటాడు. ఎరన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఎరన్ ని పెద్ద బావిలో పెట్టి టైటన్ గా మారమంటారు. ఎరన్ చేతిని కొరుక్కుంటాడు, కానీ టైటన్ గా మారలేడు. కొరుక్కున్న దెబ్బలు తొందరగా మానవు. ఎరన్ భోజనం చేస్తున్నప్పుడు స్పూన్ ని పట్టుకుంటాడు. చెయ్యి నొప్పి పుట్టి ఎరన్ చేతిలో నుంచి స్పూన్ కింద పడిపోతుంది. స్పూన్ తీసుకోవడానికి వంగి స్పూన్ ని పట్టుకుంటాడు. స్పూన్ ఎరన్ చేతికి తగలగానే ఎరన్ కి తెలియకుండానే ఎరన్ చెయ్యి టైటన్ గా మారుతుంది. టైటన్ చేతిలో స్పూన్ ఉంటుంది. ఎరన్ ని టీం అందరూ డేంజర్ లాగా చూసి ఎరన్ ని చంపాలనుకుంటారు. ఎరన్ ఎందుకు ఆర్డర్ ఇవ్వకుండా టైటన్ గా మారాడు అని అడుగుతారు. లీవై వాళ్ళని ఆపుతాడు. ఎరన్ టైటన్ నుంచి చెయ్యి బయటికి లాగేస్తాడు. టైటన్ బాడీ ఎవాపరేట్ అవుతుంది. హాంజీ ఈ సిచ్యువేషన్ చూస్తుంది. ఎరన్ టైటన్ అవ్వడానికి తనని తానే గాయపరుచుకోవడమే కాదు, టైటన్ గా మారడానికి మోటివేషన్ ఉండాలి. అప్పుడే టైటన్ గా మారగలడు. టీం అందరూ ఎరన్ ని అనుమానించినందుకు ఎరన్ కి సారీ చెప్తారు. అప్పుడు టీం ఎరన్ కి మేము నిన్ను నమ్ముతున్నాము, నువ్వు కూడా మమ్మల్ని నమ్ము అంటారు. ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేయకుండా ఎరన్ టీం ని నమ్మి పారిపోవాలి అని డిసైడ్ అవుతాడు. ఫీమేల్ టైటన్ ఫాస్ట్ గా ఎరన్ దగ్గరికి వస్తుంది. సడన్ గా ఫీమేల్ టైటన్ చెట్టు మీద ఎర్విన్ ని చూస్తుంది. ఎర్విన్ అక్కడ సోల్జర్స్ తో వెపన్స్ తో ఫీమేల్ టైటన్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. టైటన్ అక్కడికి రాగానే అటాక్ చేస్తారు. టైటన్ ని అక్కడే పట్టుకుంటారు. ఎరన్ టీం పారిపోతారు. లీవా ఎర్విన్ దగ్గరికి వెళ్తాడు. ఎరన్ టీం ని నమ్మి మంచి డెసిషన్ తీసుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీమేల్ టైటన్ మెడ వెనుక చేతులు పెట్టి కాపాడుకుంటుంది. ఎర్విన్ ఈ ప్లాన్ ఎందుకు వేశాడంటే ఫీమేల్ టైటన్ లో ఉన్న మనిషిని పట్టుకోవడానికి. సర్వే టీమ్ లో ఎవరైనా స్పై అయి ఉండొచ్చు అని ఎవరికి ఈ ప్లాన్ గురించి చెప్పలేదు. ఫీమేల్ టైటన్ కి బాడీలో ఒక పార్ట్ కొంతసేపు షీల్డ్ గా చేసుకునే పవర్ ఉంది. ఆర్మర్ టైటన్ లాగానే
చేయాలని. ఫీమేల్ టైటాన్ చేతులు కట్ చేయాలని వెళ్తే చేతులు గట్టిగా చేసేస్తుంది. సోల్జర్స్ కత్తులు విరిగిపోతాయి. ఫీమేల్ టైటన్ సడన్ గా గట్టిగా అరిచి వేరే టైటన్స్ కి సిగ్నల్ ఇస్తుంది. వేరే టైటన్స్ అన్ని ఫాస్ట్ గా ఫీమేల్ టైటాన్ దగ్గరికి వెళ్తాయి. సోల్జర్స్ టైటాన్ ని ఆపడానికి వెళ్తారు. టైటన్స్ ఏమీ పట్టించుకోకుండా ఫీమేల్ టైటన్ దగ్గరికి వెళ్లి ఫీమేల్ టైటన్ ని తినేస్తాయి. సోల్జర్స్ కి మిషన్ అయిపోయింది, వాల్ రోజ్ కి వెళ్ళండి అని సిగ్నల్ ఇస్తారు. ఫీమేల్ టైటన్ లో ఉన్న మనిషి సోల్జర్స్ లో కలిసిపోతాడు. ఎర్విన్ టైటన్ లో ఉన్న మనిషిని వెతకడానికి లీవైని పంపుతాడు. ఆ మనిషి మళ్ళీ ఫీమేల్ టైటాన్ గా మారి లీవై టీమ్ లో ఎరన్ ని తప్ప అందరినీ చంపేస్తుంది. ఫీమేల్ టైటన్ ఫాస్ట్ గా ఎరన్ కోసం వస్తుంది. ఎరన్ తన టీం అందరినీ టైటాన్ చంపేసింది అన్న కోపంతో ఎరన్ టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాడు. ఎరన్ టైటన్ గా మారాడు అని మికాసా, లీవై ఎరన్ దగ్గరికి వెళ్తారు. లీవైకి తన టీం మొత్తం చనిపోయారు అని చూసి కోపం వస్తుంది. టైటన్ ఎరన్ ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేసి ఎనర్జీ అయిపోతుంది. ఫీమేల్ టైటన్ ఎరన్ లో ఉన్న ఎరన్ ని తినేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మికాసా అది చూసి ఎరన్ ని తిరిగి ఇవ్వు అంటూ ఫీమేల్ టైటన్ ని ఫాలో అయ్యి అటాక్ చేస్తుంది. టైటన్ కింద పడుతుంది. మికాసా టైటన్ ని చంపాలని మెడ వెనుక కట్ చేయాలని చూస్తుంది. టైటన్ ఆ ప్లేస్ ని గట్టిగా చేస్తుంది. మికాసా కత్తి విరిగిపోతుంది. టైటన్ లెగిచి పరిగెడుతుంది. మికాసా ఎరన్ ఖచ్చితంగా బతికే ఉన్నాడు, ఎలాగైనా టైటన్ ని చంపి ఎరన్ ని బయటికి తీయాలి అనుకుని కొత్త కత్తి తీసుకొని టైటన్ ని ఫాలో అవుతుంది. లీవై మికాసాని ఆపి టైటన్ ని కొంచెం డిస్టెన్స్ నుంచి ఫాలో అవుదాం అంటాడు. లీవై, మికాసా టైటన్ ని ఫాలో అవుతారు. లీవై టైటన్ ని అటాక్ చేస్తాడు. లీవై ఎంత ఫాస్ట్ గా అటాక్ చేస్తాడంటే టైటన్ కి రికవర్ అయ్యే టైం కూడా ఇవ్వడు. టైటన్ కింద పడిపోతుంది. టైటన్ నోట్లో ఎరన్ ఉంటాడు. ఎరన్ బ్రతికే ఉంటాడు. లీవై, మికాసా ఎరన్ ని తీసుకొని వెళ్లిపోతారు. ఫీమేల్ టైటన్ అక్కడ ఉంటుంది. టైటన్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. సోల్జర్స్ అందరూ వాల్ రోజ్ కి తిరిగి వెళ్తూ ఉంటారు. చాలా మంది సోల్జర్స్ చనిపోతారు. సోల్జర్స్ డెడ్ బాడీస్ ని వాళ్ళతో తీసుకొని వెళ్తారు. కొంతమంది సోల్జర్స్ బాడీస్ దగ్గర టైటన్స్ ఉన్నాయని బాడీస్ ని అక్కడే వదిలేస్తారు. ఒక సోల్జర్ నా ఫ్రెండ్ బాడీని వెళ్లి తీసుకొద్దాము అంటే ఎర్విన్ అది డేంజర్, టైటన్స్ మనల్ని ఫాలో అవుతాయి అంటాడు. సోల్జర్ వినకుండా అడవికి వెళ్లి తన ఫ్రెండ్ బాడీని తీసుకొస్తాడు. టైటన్స్ కూడా అతనిని ఫాలో అయ్యి వస్తాయి. సోల్జర్స్ వాల్ రోజ్ కి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేసే టైం లేదు. టైటన్స్ ని స్లో చేయడానికి కష్టమైన సోల్జర్స్ డెడ్ బాడీస్ టైటన్ మీదకి వేస్తారు. టైటన్స్ స్లో అవుతాయి. సోల్జర్స్ వాల్ రోజ్ కి వెళ్లిపోతారు. వాల్ రోజ్ కి వెళ్ళంగానే అక్కడ చనిపోయిన సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎర్విన్ ని, లీవైని చనిపోయిన వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ ఉందా, టైటన్స్ ని ఓడించగలిగారా అని అడుగుతారు. ఎర్విన్, లీవై దగ్గర సమాధానం ఏమీ ఉండదు. సైలెంట్ గా వెళ్తూ ఉంటారు. ఈసారి ప్రతిసారి కన్నా ఎక్కువ మంది చనిపోతారు. ఎందుకు అంతమంది చనిపోయారు అని ఎర్విన్ ని, ఎరన్ ని వాల్ చీనాకి ఎంక్వైరీకి పిలుస్తారు. వాల్ చీనాలో యానీతో మిలిటరీ టీమ్ లో మార్లో హిట్ ఉంటారు. మార్లో కూడా ఎరన్ లాగానే ఆలోచిస్తాడు. వాల్ చీనాలో చాలా కరప్షన్ ఉంటుంది. మార్లోకి కరప్షన్ ఆపాలని ఉంటుంది. యానీ టీమ్ కి వాల్ చీనాకి వచ్చిన సర్వే టీమ్ ని గార్డ్ చేయమంటారు. యానీ సర్వే టీమ్ ని గార్డ్ చేస్తున్నప్పుడు ఆర్మిన్ వచ్చి ఎరన్ ఇక్కడ నుంచి పారిపోవడానికి మాకు హెల్ప్ చెయ్యి, ఎరన్ ఇక్కడ ఉంటే ఎరన్ ని చంపేస్తారు అంటాడు. సర్వే టీమ్ లో ఎరన్ ప్లేస్ లో జాన్ ఉంటాడు. యానీ ఎరన్ కి హెల్ప్ చేస్తుంది. ఆర్మిన్ సబ్వే నుంచి బయటికి వెళ్దాం అంటాడు. యానీ సబ్వేలో నుంచి అయితే నేను రాను అంటుంది. యానీనే ఫీమేల్ టైటాన్, అది అందరికీ తెలిసింది. యానీని సబ్వేలోకి తీసుకువెళ్తే యానీ టైటన్ గా మారలేదు. అప్పుడు యానీని పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. యానీ టైటన్ లాగా మారుతుంది. ఎరన్, ఆర్విన్, మికాసా సబ్వేలోకి పారిపోతారు. టైటన్ యానీ ఎరన్ ని పట్టుకోవాలని చూస్తుంది. టైటన్ యానీ సబ్వేని పైనుంచి తొక్కుతుంది. ఎరన్ వాళ్ళు సబ్వేలో సేఫ్ గా ఉండరు. ఎరన్ టైటాన్ గా మారి మికాసా, ఆర్మిన్ ని కాపాడాలనుకుంటాడు. ఎరన్ చెయ్యి కొరుక్కుంటాడు, కానీ టైటన్ గా మారలేడు. ఎరన్ కి తన ఫ్రెండ్ అయిన యానీనే ఫీమేల్ టైటన్
టైటానో కాదో అని డౌట్ పడతాడు. ఎరెన్ కి యానీతో ఫైట్ చేయాలని ఉండదు. అందుకే ఎరెన్ టైటాన్ గా మారలేడు. మికాసా ఆర్మిన్ సబ్వే బయటికి వెళ్లి టైటాన్ యానీతో ఫైట్ చేస్తారు. యానీ సబ్వేలో ఉన్న ఎరెన్ ని తొక్కుతుంది. ఎరెన్ కి దెబ్బలు తగులుతాయి. ఆర్మిన్ ఎరెన్ దగ్గరికి వెళ్తాడు. జాన్ ఎరెన్ వేషం తీసేసి టైటాన్ యానీతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఎర్విన్ లీవై సర్వే టీం కూడా వెళ్ళాలనుకుంటారు. ఎర్విన్ ఏదో ప్లాన్ చేశాడు అని మిలిటరీ టీం ఎర్విన్ ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇప్పటిదాకా టైటాన్ ని చూడని వాల్ చీనాలో ఉన్న మిలిటరీ టైటాన్ వాల్ చీనాలోకి ఎలా వచ్చింది అని షాక్ అయి భయపడతారు. ఎరెన్ టైటాన్ అయ్యి టైటాన్ యానీతో ఫైట్ చెయ్యాలి, అది ప్లాన్. కానీ ఎరెన్ టైటాన్ గా మారలేకపోతాడు. ఆర్మిన్ ఎరెన్ తో సాక్రిఫైస్ చేయలేని వాళ్ళు ఏమీ మార్చలేరు. ప్రపంచాన్ని మార్చాలంటే సాక్రిఫైసెస్ చెయ్యాలి అంటారు. జాన్ ఆర్మిన్ టైటాన్ యానీని హాంజీ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారు. హాంజీ అడవిలో లాగానే టైటాన్ యానీని వెపన్స్ తో నెట్ లో ట్రాప్ చేస్తారు. ఆ ట్రాప్ యానీని బంధించలేకపోతుంది. టైటాన్ యానీ లెగిచి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఎరెన్ టైటన్స్ వాళ్ళ అమ్మని తినేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపేసింది గుర్తు తెచ్చుకుంటాడు. ఎరెన్ కి ఆల్రెడీ దెబ్బలు తగిలి ఉన్నాయి. దెబ్బల నుంచి టైటాన్ గా మారతాడు. టైటాన్ ఎరెన్ పరిగెత్తుతూ వెళ్లి కోపంగా టైటాన్ యానీని కొడతాడు. వాల్ చీనా చర్చ్ లో టైటన్స్ నుంచి మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. టైటాన్ ఎరెన్ టైటాన్ యానీ ఫైట్ చేస్తూ చర్చ్ మీద పడతారు. చర్చ్ లో కొంతమంది చనిపోతారు. గోడలు బానే ఉన్నాయి, మరి టైటన్స్ వాల్ చీనా వరకు ఎలా వచ్చాయి అని అందరూ భయపడతారు. సర్వే టీం టైటాన్ యానీతో ఫైట్ చేస్తారు. మిలిటరీ టీం టైటన్స్ ని చూసి భయం వేసి ఏమి చేయకుండా అలానే చూస్తూ ఉంటారు. టైటన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఎర్విన్ మిలిటరీతో ఇదంతా నా ప్లాన్, మన ఫ్యూచర్ కోసమే చేస్తున్నాను అంటాడు. మిలిటరీకి నమ్మాలని లేకపోయినా ఎర్విన్ ని టైటాన్ తో ఫైట్ చెయ్యమని వదిలేస్తారు. ఈసారి టైటాన్ ఎరెన్ టైటాన్ యానీతో కంట్రోల్లో ఉండి గట్టిగా ఫైట్ చేస్తాడు. టైటాన్ యానీ టైటాన్ ఎరెన్ ని ఎంత కొట్టినా టైటాన్ ఎరెన్ ఓడిపోకుండా టైటాన్ యానీతో ఫైట్ చేస్తాడు. టైటాన్ ఎరెన్ టైటాన్ యానీని ఓడించబోతాడు. టైటాన్ యానీ వాల్ చీనా ఎక్కి తప్పించుకోవాలనుకుంటుంది. మికాసా టైటాన్ యానీని వాల్ చీనాని ఎక్కనివ్వదు. టైటాన్ యానీ వాల్ నుంచి కింద పడుతుంది. టైటాన్ ఎరెన్ టైటాన్ యానీని కొట్టి తీయబోతాడు. టైటాన్ లో యానీ ఏడుస్తూ ఉంటుంది. టైటాన్ ఎరెన్ యానీని చూసి కొంచెం సేపు ఆగుతాడు. అప్పుడు యానీ చుట్టూ షీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. యానీ షీల్డ్ ఏమి చేసినా అస్సలు పగలదు. యానీని పట్టుకునే ప్లాన్ సక్సెస్ఫుల్, కానీ యానీ నుంచి ఏమీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు. వాళ్ళు చీనాలో ఉన్న ఊరిని నాశనం చేశారు. చాలా మంది చనిపోయారు. అదంతా వేస్ట్ గా పోతుంది. ఎరెన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎర్విన్ ని ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఎర్విన్ మన అందరి మధ్యలో కూడా టైటన్స్ ఉన్నారు, ఈసారి మనం వాళ్ళని ఓడిస్తాము అంటాడు. షీల్డ్ లో ఉన్న యానీని సెక్యూర్ గా బేస్మెంట్ లో ఉంచుతారు. ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి. నెక్స్ట్ సీజన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.